వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా మీడియాతో కేటీఆర్. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించిన పార్టీ 25వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని సూర్యాపేటలో గురువారం నిర్వహించిన తొలి సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇంట్లో కొందరు మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పాదయాత్ర చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా కేటీఆర్ ఈ మేరకు స్పందించారు. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాబోయేది బీఆర్ఎస్ పోరాట నామ సంవత్సరం అని, పార్టీ అధికారమే కోల్పోయిందని, ప్రజల మన అభిమానం కాదని పేర్కొన్నారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్రత వ్యతిరేకత వచ్చిందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని పునరుద్ఘాటించారు. అలాగే ఈ 24 ఏళ్లలో 14 ఏళ్ళు పోరాటం చేస్తామని, ఉద్యమ పార్టీగా ఉందనేసి, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నామనేసి, గత 15 నెలలుగా ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నామనేసి, ఈ 3 కలగలిసిన పార్టీగా ఏకైక పార్టీగా బీఆర్ఎస్ చరిత్ర సృష్టించని మీడియా విలేకరులతో చెప్పారు. తెలంగాణ సాధించిన అధినేత కేసీఆర్దే, రాష్ట్రంలో తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్దేనని, రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని చూడడం మూర్ఖత్వం అవుతుందని, రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయం. కాంగ్రెస్ పాలన పీడ వదలాలంటే గులాబీ చెండాతోనే సాధ్యం. ముఖ్యమంత్రిని మంత్రులను నిద్ర పోనివ్వకుండా ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ముఖ్యమంత్రికి పర్సెంటేజ్లపై తప్ప పాలనపై ధ్యాస లేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబర్లను గుడ్డలోడు తీసుకొడతానడం సిగ్గుచేటు. అంతేకాకుండా కేసీఆర్పై ఉన్న కోపంతో రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వడం లేదు. మేడిగడ్డపై చిన్న నేర పడితే కాళేశ్వరాన్ని మూసేసి గోదావరి నీళ్లను ఆంధ్రాకు వదిలేస్తున్నారు. గతంలో ఎస్ఆర్ఎస్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సూర్యాపేట జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందించాం. ప్రస్తుతం ఈ జిల్లాకు సాగునీటి మంత్రి ఉన్నప్పటికీ పొలాలు ఎండిపోతున్నాయి. కృష్ణానదిలో కేసీఆర్ హయాంలో 36% నీటిని వాడుకున్నాం. ప్రస్తుతం 24% కూడా నీటిని వాడుకోలేదు. ప్రాజెక్టులో నీరున్నప్పుడు చెరువులు నింపుకోవాలన్న అవగాహన లేదు. బడ్జెట్లో 6 గ్యారంటీలను విస్మరించారు. తెలంగాణ రైతులకు అందించాల్సిన రుణమాఫీ సొత్తును ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలకు సీఎం రేవంత్ రెడ్డి కప్పం కడుతున్నారు. మొదట రైతు రుణమాఫీకి 49,500 కోట్లు అవసరమన్నారు. చివరగా 20,000 కోట్లని ప్రకటించారు. మిగిలిన సొత్తును రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ ఖాతాలో వేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏ తప్పు మాట్లాడకున్నా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. గౌరవ స్పీకర్కు కులాలను ఆపాదించడం సరికాదు. అసెంబ్లీని గాంధీ భవన్లో నడుపుతున్నారన్న మజ్లిస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్కు లేదు. బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు సీఎంను కంటికి రెప్పలా కాపాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అయితే ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు మొదటి సన్నాహక సభ సూర్యాపేటలో నిన్న జరిగింది. అనంతరం జగదీష్ రెడ్డి ఇంట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తానని, ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాడతానని కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా 24 బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్ల చరిత్రలో 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగాను, 10 సంవత్సరాలు అధికారంలో 15 ఏళ్ళు ప్రతిపక్ష హోదా పోషిస్తుందని చెప్పి, ఈ 3 కలిసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది కేటీఆర్ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా రేవంత్ రెడ్డి చేస్తానన్న సిగ్గుచేటని, తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్దేనని, తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం ఎవరి వల్ల కాదని పునరుద్ఘాటించారు. ఏప్రిల్ 27న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.